పూరి జగన్నాథుడి ఆలయంలో జరిగిన ఈ వింత సంఘటన గురించి మీకు తెలుసా? పూరి నగరంలో పాండా అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకరోజు పూరిలో ఘోరమైన తుఫాన్ వస్తుంది. గుడిపైన ఉన్న జెండా ఆ గాలివానకు చిరిగిపోతుంది. అందరికీ జగన్నాథుడి పైన ప్రేమున్నా సరే అంత పైకెక్కి జెండాను మార్చే ధైర్యం ఎవరికీ లేదు. ఇప్పుడు పాండా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జెండాను తీసుకుని ఎవటిటి చెప్పులు భద్రతా చర్యలు లేకుండా ఓట్టి కాళ్లతో ఎలాంటి తాడు కట్టుకోకుండా భయంకరమైన తుఫానులో కూడా ధైర్యంగా గుడిపైకెక్కి కొత్త జెండాను పెడతాడు. కానీ ఇంతలో విపరీతమైన గాలి రావడంతో పాండా కాలు జారి పడిపోతుండగా ఒక చెయ్యి అతన్ని పట్టుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, స్వయంగా మన జగన్నాథుడిది. అలా జగన్నాథుడు పాండాని కాపాడి తన దర్శనం కలిగించి ఒక వరం ఇస్తాడు. ఎవరూ చెయ్యని సాహసం నా కోసం నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పూర్తి చేశావు కదా, ఇక నుంచి ప్రతిరోజు కలియుగం అంతమయ్యే వరకు నీవు నీ వంశం మాత్రమే తరతరాలుగా ఈ గుడిపైకి ఎక్కి జెండాను మార్చాలి. అలా మారిస్తేనే మరుసటి రోజు గుడి తలుపులు తెరుచుకున్నాయి, లేదంటే కలియుగం అంతమయ్యే వరకు గుడి తలుపులు తెరుచుకోవు అని అంటాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 కేజీలు ఉన్న ఆ జెండాని తీసుకుని పాండా వంశం ఉన్నవాళ్లు గుడిపైన పెడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.